కొమరాడ గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ జగన్ మోహన్ సూచించారు. కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆషాఢే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు. గర్భిణీల్లో హై రిస్క్ సమస్యలు సకాలంలో గుర్తించి వారికి తగిన వైద్య సేవలు అందించాలన్నారు. పిహెచ్సి ప్రసవాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవిలో ఆరోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లో ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆషాఢే సందర్భంగా కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆషాఢే కార్యక్రమంలో పాల్గొని వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆరోగ్య కార్యక్రమాలు అమలు తీరు, అలాగే అందుతున్న వైద్య సేవల తీరుపై సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి ఆషాఢే కార్యక్రమం కొమరాడ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ దేవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నేను జిల్లా ఎన్సీడీ మరియు ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ పి జగన్మోహన్ రావు. ముఖ్యంగా మరి ఈరోజు ఆషాఢేలో సారాంశం ఏంటంటే ఈ మాతా శిశు ఆరోగ్యానికి సంబంధించి, అలాగే పోషణ, అలాగే ఈ రకాల వాళ్ళకి గ్రామీణ స్థాయిలో వాళ్ళు నిర్వహించిన కార్యక్రమాల గురించి ఏ విధంగా పర్యవేక్షణ చేస్తున్న అంశాలపై వాళ్ళని సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా ఈ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, అలాగే గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ గర్భిణీలకు సంబంధించిన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఐరిస్ గర్భిణీలను గుర్తించడంలో వాళ్ళకి ప్రత్యేకంగా తగు సూచనలు ఇవ్వడం జరిగింది. సమస్యను మనం ఎంత త్వరగా గుర్తించి నివారించగలిగితే మనం తీవ్రత నుంచి కాపాడుకోవచ్చు. అలాగే నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారము గడువు తేదీలో ఒక టీకాలు వేయడం, అది కూడా మన శిశు ఆరోగ్య కార్యక్రమం ముఖ్యంగా వస్తుంది. అలాగే మరి ప్రస్తుతం వేసవికాల రీత్యా ఖచ్చితంగా మనం ప్రజల్లోకి అవగాహన కల్పించాలి. ఈ వేసవి అంటే వాతావరణం ఉష్ణోగ్రత పెరుగుతున్న వల్ల దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, వాటిపై పూర్తిగా వాళ్ళకి తగు సూచనలు జరుగుతుంది. అలాగే అందుకు సంబంధించిన కరపత్రాలు అయితేనేమి, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉన్నవి లేనివి కూడా వాళ్ళని అడగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ స్థాయిలో ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించి ఈ వేసవి రీత్యా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, రాకుండా ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలి అనే అంశాలపై ప్రతి ఒక్కరు కూడా అటు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ దాని గురించి వైద్యాధికారుల వరకు కూడా ఈ అవగాహన కార్యక్రమాలు అనేది గ్రామీణ స్థాయిలో చేపట్టాలి తప్పనిసరిగా. ఆ విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఓఆర్ఎస్ని వినియోగించే పద్ధతిని కూడా వాళ్ళు ప్రాక్టికల్గా ఏ విధంగా వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉపాధి హామీ వేతనదారులు ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళకి కూడా అక్కడ నిర్వహించే దగ్గరికి వెళ్ళి మిగతా సంబంధిత శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ అవగాహన కార్యక్రమం అనేది తప్పనిసరిగా నిర్వహించాలి. మరి ఈ విధంగా వీటితో పాటుగా మిగతా ఆరోగ్య కార్యక్రమం అయితేనే మేము ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు సంబంధించిన ఎన్సీడీ సర్వే, అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అసంక్రమిత వ్యాధులు అయినటువంటి బీపీ, షుగరు, అలాగే ఇప్పుడు కాలక్రమేణా మారుతున్న జీవనశైలి ఆహారాన్ని బట్టి క్యాన్సర్ లక్షణాలు కూడా గుర్తించడంపై ప్రత్యేకంగా సర్వే అనేది ఆల్రెడీ కొనసాగుతుంది. మరి ఆ సర్వే ఏ మేరకు చేశారు అనేది కూడా ఆయా సచివాలయ వర్గ సమీక్షించడం జరిగింది. గ్రామీణ స్థాయిలో కూడా మేము కొన్ని గ్రామాలు కూడా సందర్శించి ఈ క్యాన్సర్ లక్షణాలతో ఉన్న వాళ్ళైతే లేదా ఆల్రెడీ క్యాన్సర్ నిర్ధారణ జరిగిన ఆరోగ్యం ఏ మేరకు ఉంది, అలాగే ఈ దీర్ఘకాలిక వ్యాధుల యొక్క ఆరోగ్యం ఏ మేరకు ఉంది కూడా వాళ్ళని పర్యవేక్షణ జరిగింది. అందుకు సంబంధించి మనకి 104 సంచార చికిత్స వాహనాల ద్వారా కూడా ఆ కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా ఈ దీర్ఘకాలిక వ్యాధులు నెల సరిపడా మందులు ఇవ్వడము, ఆ మందులు వాడుతున్న తీరు ఏ విధంగా ఉంటుంది, అలాగే మందులు వాడిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యం ఏ మేరకు మెరుగుపడుతుంది, ఈ అంశాలపై ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ దీర్ఘకాలిక వ్యాధులపై దృష్టి సారించాలి. అలాగే ముఖ్యంగా వసతి గృహాలు, హాస్టల్స్లో విద్యార్థుల యొక్క ఆరోగ్యంపై మరింత దృష్టి సారించి ఖచ్చితంగా ఈ జ్వర లక్షణాలు కానీ ఏ చిన్న గుర్తించిన వెంటనే తెలియజేయడము, అలాగే వారికి అక్కడే హాస్టల్ వద్దనే పరీక్షలు నిర్వహించడము, జ్వర నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, అవసరం మందులు అందజేయడం, అలాగే వైద్యాధికారి యొక్క సూచన మేరకు తదుపరి చికిత్స జరపాలి. అలాగే ముఖ్యంగా ఒకసారి చికిత్స ఇచ్చిన తర్వాత నివారణ అయ్యే వరకు కూడా పర్యవేక్షణ చేయాలి. అలాగే ఇచ్చిన మందులు పూర్తి స్థాయిలో చివరి వరకు వాడేలాగా అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేసి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. అలాగే హాస్టల్ పరిసరాల్లో అయితేనేమి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి ముఖ్యంగా ఈ దోమల ప్రభావిత ప్రదేశాలను గుర్తించి ఆ లార్వా ప్లేస్ను గుర్తించి ఆ వెక్టర్ కంట్రోల్ హైజీన్ యాప్లో వాటిని అప్లోడ్ చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశము. దానికి సంబంధించి మనకి ఈ ఫ్రైడే ట్రైడే కార్యక్రమాలు, అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రవేశపెట్టిన మా ఊరు మలేరియా కార్యక్రమం ద్వారా అన్ని శాఖల సమన్వయం మరింత బలపడి
ఈ లార్వాను గుర్తించడం అయితేమి ఈ మలేరియా యొక్క వ్యాప్తి తగ్గడంలో ఎంతగానో దోహదపడుతుంది. ఖచ్చితంగా మరి మన వైద్య సిబ్బంది మిగతా శాఖల సమన్వయంతో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఈ జ్వరాలను త్వరగా గుర్తించి ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకుని అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఆషాఢ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు గుర్తించడంలో మన ఆశాలు అలాగే CSWలు చాలా కీలకంగా వ్యవహరించాలని తెలియజేస్తూ నేను జిల్లా NCD అధికారి డాక్టర్ టి. జగన్మోహన్ రావు.